శ్రీ గురుభ్యో నమః. జనవరి 10. పశుకామంబున తిరిగెడు వాడను పశుపతి కావర నీలాచల. పశు బంధనంలో ఉన్న జీవుడు అజ్ఞానం, కామ, క్రోధ, లోభాది వికారాలకు బానిసైనవాడు. కామంబున తిరిగేడు వాడను, ఇంద్రియ సుఖాల కోరికల వెంబడి అల్లాడుతూ తిరిగే నన్ను పశుపతి, పశువులైన జీవులకు అధిపతి, వారిని బంధాల నుండి విముక్తులను చేసే పరమేశ్వరుడు కావర స్వీకరించవా. అనిలాచల, శ్రీకాళహస్తీశ్వర. ఓ అనిలాచల, నేను ఇంద్రియ విషయాల మీద మమకారంతో కోరికల వెంట పరిగెత్తే సాధారణ జీవిని. అజ్ఞాన బంధనంలో చిక్కుకున్న ఈ పశువును నీవు నీ కృపతో స్వీకరించి పశుపతి అయిన నీవు నీ సేవకునిగా మార్చి బంధాల నుండి విముక్తిని ప్రసాదించవా. నేను పశువును, నీవు పశుపతి. ఆహా శివ, మనది ఎంత గొప్ప సంబంధం. అడవిలో మేత కోసం వెళ్ళి దారి తప్పిన పశువును కాపరి, యజమాని ఎంతో శ్రమ కోర్చి వెతుక్కుంటూ వెళ్ళి రక్షిస్తాడు. దారి తప్పడం పశువు నైజం, దానిని కాపాడడం కాపరి బాధ్యత. స్వామి, సంసారం అనే అడవిలో ఇంద్రియ సుఖాలు అనే పచ్చగడ్డి కోసం నేను దారి తప్పి తిరుగుతున్నాను. నీవు నా యజమానివి, పశుపతివి. దారి తప్పిన నన్ను వెతుక్కుంటూ వచ్చి చేయి పట్టి నడిపించాల్సిన బాధ్యత నీదే అని పరమశివునిపై భారం వేయడమే అసలైన భక్తి. ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం, దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది, చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరిగెడుతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవును వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా కనబడే చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకల వరకు కూరుకుపోయింది. ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీక లోతుల్లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకు కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకు మించి ముందుకు వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక రెండు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఆవు భయం వీడి ఇలా అడిగింది పులిని, నీకెవరైనా యజమాని ఉన్నారా అని. ఆ పులి గర్వంతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని. నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవి కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా. అప్పుడు ఆ పులి అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా. నువ్వు కూడా నాలాగే పీకల్లోతుల్లోకి మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు. మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడు. మరి నిన్ను ఎవరు బయటికి లాగుతారు? ఇలా అంటున్న సమయంలోనే ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురద గుంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకెళ్ళాడు. అనుకొని ఉంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిసి ఆ పులిని బయటకు లాగగలరు. కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కథలో ఆవు గురువుకు శరణాగతి చెందిన శిష్యుడు, పులి కర్తృత్వ భావనతో ఉండే అహంకారి, బురదగుంట సంసారం, యజమాని సద్గురువు. మామేకం శరణం వ్రజ, నన్నొక్కన్నే శరణవేడు అంటారు గీతలో భగవానులు. అంతరంగమిల్ల శ్రీహరికి ఒప్పించకుంటే
వింత వింత విధముల వీడునా బంధములు అంటూ శ్రీ వెంకటేశ్వరునికి శరణాగతి చెందారు అన్నమయ్య. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక అంటూ సంకీర్తనం చేశారు అన్నమయ్య. సర్వస్య శరణాగతియే నిజమైన ప్రణిపాతము అన్నారు షిరిడీ బాబా. సదా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని పలుకుతుండేవారు బాబా. అబ్బా నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అంటూ అరుణాచలేశ్వరునికి శరణాగతి చెందారు రమణులు. భవమరణరహితమైన ఆ మహేశ్వరుని చరణములనే శరణు చెందాలి అంటారు రమణులు. మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయమంతా వాగి వాగి చివరికి శరణాగతికి శరణు చెందింది. ఈశ్వరునికి శరణాగతి చెందిన వాని ప్రారబ్ధం మాటేమి అంటే దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. తలకు తగలవలసిన బాణం తలపాగాకు తగిలి పడిపోతుంది అంటారు భగవాన్. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్. ప్రతి వస్తువు లేదా ప్రతి జీవిని సృష్టించి భగవంతుడు దానిలో దాక్కున్నాడు అంటోంది తైత్తిరీయం. కాబట్టి దృశ్యం యావత్తు భగత్ స్వరూపంగా చూడగలగడమే శరణాగతి యొక్క దివ్య ఫలం. పశుత్వం నుండి శివత్వానికి నడిపించే గురువే పశుపతి. బంధనమే పశుత్వం, శరణాగతియే మార్గం, విముక్తియే శివత్వం. ఆ విముక్తిని ప్రసాదించేవాడే పశుపతి.